దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా ఈ రీతిగా ఈ 3వ మాసములో మరి యొక్క ప్రభుదినపు ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, అలాగే దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కదా, ఈ సమయము కావచ్చు, ఈ సహవాసము కావచ్చు, ఇచ్చిన ఈ చక్కని మందిరము కావచ్చు, అందును బట్టి మన ప్రభువుకు కూడా నేను ఎంతగానో వ్యక్తిగతముగాను అలాగే మీ అందరి పక్షముగాను కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మరి కొరింథీయులకు వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయములోని 25వ వచన భాగమును మనం చదువుకున్నాం కదా. అక్కడ ఉన్న మాటను బట్టి ధ్యానాంశముగా ఏంటి మన ధ్యానాంశం పేరు? యేసు రక్తము. పోయిన వారం మనం ధ్యానం చేసింది యేసు వస్త్రపు చెంగు కదా. అంతా కూడా మన ప్రభు యేసు చుట్టూనే తిరుగుతూ ఉంది. నిజమేనండి. ఈ భూమి అంతటా, ఆ మాటకు వస్తే భూమి కాదు కానీ ఈ కనిపించని విశ్వము కూడా ప్రభువు చుట్టూతోనే తిరుగుతున్నది. ఎందుకంటే అది కలిగినది మన ప్రభువు వలన కనుక పోయిన వారము యేసు వస్త్రపు చెంగు, ఇటు దినం యేసు రక్తము. కలువరి సిలువలో కార్చినట్టి ఆయన రక్తమును బట్టి మనం ఆయనకు ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించబద్దులై ఉన్నాం. ఎందుకండి ఆలోచన చేస్తే, ఆనాడు కలవరిగిరిలో మన ప్రభువుతో పాటు మరొక 2 సిలువ వేయబడ్డారు కదా. వారు ఎక్కింది సిలువే, వారు కార్చింది రక్తమే. కానీ ఆ రక్తము వేరు, మన ప్రభువు రక్తము వేరు కదా. వారి రక్తము కార్చడం వలన ఎవరికి ప్రయోజనం లేదు. కానీ మన ప్రభువు కార్చిన రక్తమును బట్టి ఈనాడు మనం అందరము కూడా ప్రయోజనమును లేక గొప్ప మేలును మనం పొంది ఉంటున్నాం. యేసు రక్తము యొక్క మేలండి అది. అందుకు హెబ్రీ పత్రికలో కూడా రాయబడి ఉన్న మాట ఏంటి? తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపల శ్రమ పొందెను కదా. ఆయన రక్తమును బట్టి మనకు కలిగిన మేలు ఏది అంటే, మనము పరిశుద్ధపరచబడ్డాం. అంత మాత్రమేనా? ఏమండి, అంత మాత్రమేనా? మన ప్రభువు రక్తమును బట్టి కేవలము మనము పరిశుద్ధపరచబడ్డామా లేక పవిత్రపరచబడ్డామా? అంతేనా? ఇంకా వేరే ఏ మేలు లేదా? చూద్దాం మనం ఎన్ని రకాలుగా ప్రయోజనాలు పొందామో లేఖనానుసారంగా మనం చూస్తూ ఇటు దినపు ధ్యానాంశమును ముగించడానికి ముందుకు సిద్ధపడదాం. మొట్టమొదటగా ఆయన రక్తము లేదా మన యేసు రక్తము వలన కలిగిన కొన్ని ఫలితాలను మనం చూడాలనుకుంటే, మొట్టమొదటిగా రండి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటండి? ఏం చేసింది? ఆయన రక్తము మనలను కదా పాపము నుండి పవిత్రులనుగా చేసింది కదా. మన ప్రభువు రక్తము వలన మనకు కలిగిన మొదటి ఫలితము లేదా మనము పొందుకున్న మొదటి ప్రయోజనము ఏది అంటే, ఆయన రక్తమును బట్టి మనము పవిత్రులనుగా పిలువబడుతున్నాం లేదా పవిత్రులనుగా మనం చేయబడుతున్నాం. అంటే యేసు రక్తము ద్వారా, అంటే ఆయన శిలువ మరణము ద్వారా విశ్వాసము వలన మనము పాప క్షమాపణ పొందామండి. ఇట్స్ నాట్ ఓన్లీ కేవలము మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయబడ్డామని కాదు, కానీ అక్కడ అంతర్లీనంగా దాగి ఉన్న మరొక మాట, మనము క్షమాపణ పొంది ఉన్నాం కదా. పాప క్షమాపణ మనం పొందుకున్నాం. అంటే మన పాపము ఎంత భయంకరమైనదైనా మన ప్రభువు రక్తము మనలను శుద్ధి చేస్తుంది.
ఆరాధించే మనందరినీ కూడా శుద్ధి చేసింది మన ప్రభు యొక్క రక్తమేనండి. ఈ సంఘములోనే కాదు, ఏ సంఘములో అయినా ఎక్కడైనా ఎవరైనా ప్రభువును ఆరాధిస్తున్నారు అంటే వారిని ఆ రీతిగా ఆరాధించలాగున వారిని శుద్ధి చేసింది ఆ ప్రభువు యొక్క రక్తమే. కానీ అంతకుముందు వారి స్థితి ఏంటి? పాపపు స్థితి, సిన్. పాపం అంటే ఆజ్ఞాతిక్రమణ. ఇంకా పాపం అంటే sin is a thought, it is an attitude, it is an action or inaction contrary to the will of God. దేవుడి యొక్క చిత్తమునకు వ్యతిరేకముగా మనము ఉచ్చరించే ఒక పలుకైనా, మనము తలిపే ఒక తలంపైన, మనము చేసే ఒక క్రియ ఏదైనా సరే అది పాపము కింద పరిగణించబడుతుంది కదా. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనములో మనందరికీ చాలా బాగుగా తెలిసిన మాట ఏంటి? నీతిమంతుడును ఒక్కడును లేడు. అలాగే 23వ వచనములో ఉన్న మాట, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నారు కదా. అయితే అటువంటి పాపమునకు గల ఆ అంతరంగిక కారణం ఏంటి? అది కూడా ఆలోచన చేయాలిగా, అది కూడా ఆలోచన చేయాలి. అందుకు మన ప్రభువే ఒక చక్కని సమాధానం ఇస్తున్నాడండి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి చూస్తే మన ప్రభు మనకు ఆ పాపమునకు గల అంతరంగిక కారణాలను ఆయన ఈ రీతిగా బోధిస్తున్నాడు. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు కదా, ఆ మొదలైన వాటన్నిటిని ఆఖరణ కదా అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును, అంటే వారిని పాపులుగా చేయును కదా. మీరు ఇంకా చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా 19వ వచనం నుండి మాటలు కనబడుతూ ఉంటాయి. ఇంకా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట, పక్షపాతమును చూపించేవాడు కూడా పాపము చేయువాడే. గమనిస్తున్నారండి? అంటే ఇవన్నీ కూడా విశ్వాసులైన మనమే. చూడండి, విశ్వాసులు కానివారు కూడా కాదు, వారితో పాటు విశ్వాసులైన మనము కూడా కొన్ని పర్యాయములు ఆ తలంపులలో, మాటలలో, చేతలలో కదా ఆ రీతిగా మనం నడుచుకుంటూ ప్రవర్తిస్తూ పాపమును చేస్తూ ఉంటాం. కానీ చూడండి, వారు ప్రభువు వెలుగులో నడుచుకుంటూ ఉంటే దేవుడి వారి పాపాలను క్షమించి కదా వాటిని కడిగి వేసి అసలు అక్కడ ఏది జరగలేనంతగా ఆయన వాటిని శుభ్రముగా తుడిచివేస్తాడు. యెషయా గ్రంథంలో రాయబడిన మాట అదే, 1వ అధ్యాయం 18వ వచనములో. అక్కడ మాట యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. ఉన్నదా లేదా మాట? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో. చూడండి, ఈ లోకములో మనం చూస్తున్నటువంటి మురికిని శుభ్రపరచడానికి నీరు కావచ్చు, లేదా మనం వాడే కొన్ని కెమికల్స్ కదా, ఏం వాడుతుంటాం? బట్టలకు మురికి ఎక్కువగా ఉంది, ఏది వాడుతుంటాం? ఏ ఏరియాలో సర్ఫ్ ఎక్సెల్లో కదా వారు చెబుతుంటారు, పైగా అది వాడేటప్పుడు మరక మంచిదే అని. లేదు, మన దేహానికి మురికి అంటుకుంది, ఏది వాడతాం? సబ్బును, లేదా ఇంకేదో వారు వాడదగిన రీతిలో కదా, ఏ నలుగు పిండో. కానీ ఆత్మకు అంటిన ఆ మురికిని వదిలించుకోవాలంటే ప్రభువు యొక్క రక్తము ఒక్కటే మార్గం అండి. ఆ వాక్యం అదే ప్రబోధిస్తూ ఉంది కదా, ఆ వాక్యం అదే చెబుతూ ఉంది. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న మాట, ఆయన రక్తము మనలను పవిత్రులనుగా చేస్తుంది. కదా, సిలువపై మన ప్రభువు చేసిన బలి అర్పణ ఆధారముగా అది మన ఎడల జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఆయన ఒక్కడేనండి మన పాపమునకు క్రయధనమును చెల్లించగలడు. కారణం ఆయన యందు ఏ పాపము లేదు కాబట్టి. ఇంకా చూడండి, పేతురు ఆయన రాసిన మొదటి పత్రికలో ఆ విషయమై మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయం 24వ వచనములో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో ఆ ఆ మొదటి పేతురు 2:24 కదా. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందాము. కానీ దానికి ముందు ఏం జరిగింది? ఆయన ఏ రీతిగా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? పాపము లేని పాపరహితుడిగా, ఇంకా మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు కదా. 23 కూడా చూడొచ్చు ఆ విషయము. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఎందుకు? ఆ పాపముల విషయమై ఖచ్చితంగా ఆ రక్తమును మనం ఉపయోగించాలి. ఆ రక్తము నిజముగా మన పాపాలను తొడిచివేయగలదా అంటే లేఖనాలు ఆ మాటనే చాలా ప్రగాఢముగా పలుకుతూ ఉన్నాయండి. ఇందుకు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో కూడా కొన్ని మాటలు ఆ రీతిగా ఉంటాయి. 3:24 మొదలు చూస్తే కదా, చూడండి కొన్ని మాటలు. Since death is the just penalty for sin, the only way God can preserve his righteousness when he forgives sin is if someone else who is without sin bears this punishment in the place of the forgiven one. అంటే ఎవరైనా పాపము చేసినప్పుడు వారికి ప్రతిగా మరొకరు ఆ పాప భారమును మోయటానికి ఇష్టపడినట్లయితే, అలా మోసేవాడు ఎటువంటి పాపము లేనివాడైతే, ఇందాక పేతురన్న మాటకు ఈ మాట సరిగ్గా సరిపోతూ ఉన్నది. చూసారా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24, 25లో కూడా చదవండి. మూడు 25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండేటకు ఆయన అలాగూ చేసెను కదా. చదవండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అర్థమవుతున్నాయండి ఆ మాటలు? ప్రభువు రక్తము మనలను పవిత్రులనుగా చేసింది. చేయటానికి కారణం మనలో ఉన్న పాపము. ఆ పాపము మనలో నుండి బయలు వెళ్ళింది. ప్రభు పలికినట్లుగా కొన్ని ఉండకూడని గుణాలను మనము కలిగి ఉంటూ వాటిని బట్టి పాపములో పదే పదే మనం పడుతూ ఉన్నాం కదా. ఉండకూడనటువంటి తలంపులు, చేయకూడనటువంటి పనులు, కూడని తలంపులు. కానీ ప్రభువు వెలుగులో నడుచుకుంటూ ఉంటే దేవుడు మన పాపములను క్షమించి వాటిని కడిగివేసి అవి అసలు జరగనంత శుభ్రముగా దేవుడు తుడిచిపెడతాడు. ఆయన పలికిన మాట అదే కదా యెషయా గ్రంథంలో ఇందాక చదువుకున్న మాటలో. రెండవది చూస్తే ప్రభువు రక్తము చేసిన పని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి మాట. ఎఫెసీ 1:7. కదా. ఆయన రక్తము వలన విమోచనము
మొదటిది ఏం కలిగింది? ఆయన రక్తము ద్వారా మనము పవిత్రులమయ్యాము. ఇంకా నేను చెప్పే దాంట్లో అంతర్లీనంగా ఇంకొక సత్యం ఉంది. మనము క్షమాపణ పొందాము కదా. మన ప్రభువు రక్తమును బట్టి పవిత్రులుగా తీర్చబడటానికి ముందు మనము క్షమాపణ పొందుకున్నామండి. అంటే మనను దేవుడు ప్రేమించి క్షమించి మనకు ప్రతిగా ఆ నీతిని నెరవేర్చే విషయములో, ఆ బలి అర్పణ విషయములో ఆయన కుమారుడిని నిలువబెట్టాడు, రీప్లేస్ చేశాడు. నీకు నాకు ప్రతిగా ఆయన కుమారుని. ఆ కారణం చేత మనము మొట్టమొదటగా క్షమించబడ్డాము, పిమ్మట పవిత్రులనుగా మనం చేయబడ్డాం. ఎక్కడైతే మన ప్రభువు రక్తము ద్వారా మనకు దొరికిన మరొక మేలు, మనకు కలిగిన మరొక ఫలితము విమోచన. ఏంటండి విమోచనం అంటే? దేవుడు అసలు ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపడానికి ముఖ్య కారణము మనకు విమోచనము కలుగజేయాలనే. ఎందుకని? ఇందాక విమోచనం అంటే ఏదో అన్నారు, ఏది? విడుదల కదా. ఆ విడుదల లేకపోతే మనకు ఏది రాదు? కాదు కాదు, పాప క్షమాపణ ఇందాక ధ్యానం చేసాం, అయిపోయింది. ఇంకొక గొప్ప స్థితిని మనం కోల్పోయే వాళ్ళం, ఇన్హెరిటెన్స్. దేవుని యొక్క పిల్లలము అని పిలువబడే ఆ స్వాస్థ్యమును మనము కోల్పోయే వాళ్ళమండి. అదే మన పాపము నుండి మనము విడుదల కాకపోతే, ప్రభువు రక్తము మనలను విమోచించకపోతే, మన యొక్క కుమారత్వమును, మన స్వాస్థ్యమును, మన గొప్ప స్థితిని మనము కోల్పోయేవాళ్ళం. నువ్వు ఇంకా విడుదల కాలేదు అంటే నువ్వు కోల్పోయేవాడివే. కానీ నువ్వు విడుదల చేయబడ్డావు కదా, అంటే నువ్వు విమోచన చేయబడ్డావు కదా. కదా, ఒక మాట చెప్పనా మీకు, దేవుడు చేసిన సృష్టి కార్యము కన్నా ఈ విమోచన కార్యం గొప్పది. ఎందుకు పాస్టర్ గారు ఆ మాట అంటున్నారు? ఎందుకంటే సృష్టి కార్యములో చూడండి, దేవుడు కేవలము ఏం పలికాడు? ఆయన కలుగ చేసిన ప్రతి దానిని చూచి అది మంచిది అన్నట్లుగా పలకటానికి ముందు ఏం పలికాడు? అది కలుగునుగాక కదా. కానీ విమోచన కార్యం చేయటానికి ఆయన మరణించవలసి వచ్చింది. గమనిస్తున్నారా డిఫరెన్స్ని? సృష్టి మొత్తాన్ని ఆయన నిర్మించటానికి లేదా సృష్టించటానికి కేవలము ఆయన నోటి మాట సరిపోయింది. కలుగును గాక అంటే అవన్నీ కలిగాయి. కానీ విమోచన కార్యం జరిగించటానికి ఆయన ఒక శరీరమును ధరించుకోవలసి వచ్చింది, ఆయన మరణించాల్సి వచ్చిందండి. నేను అందుకని అన్నా, సృష్టి కార్యము కంటే విమోచన కార్యం గొప్పది కదా. ఆయన విమోచించటానికి మరణించాడు. మన కొరకు ఆయన తన స్వంత కుమారుడిని బలిగా ఇవ్వవలసి వచ్చింది. ఈ విమోచన ఆయన రక్తము ద్వారానే, అంటే ఆయన మరణ బలి ద్వారానే మనకు విమోచన కలిగింది. మన పాపములకు విమోచన క్రయధనముగా ఆయన రక్తము చెల్లించబడింది. అందాక చూసాం కదా, లేవికాండం 17:11 ఉన్న మాట ఏంటి? ఒకసారి తలపోయింది ఆ మాట. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని కదా. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి అది ప్రాయశ్చిత్తము చేసి నీకు విమోచనం కలుగ చేస్తుందండి. నువ్వు చేసిన దానికి అది క్రయమును ఖర్చు చేసింది, తన రక్తమునే ఖర్చు చేసింది కదా. God has given blood as the means of atonement by which the sins are forgiven. ఆ రీతిగా చూస్తే ఆ అటోన్మెంట్ ఈజ్ ఎ సాటిస్ఫాక్షన్ ఫర్ అన్ ఆఫెన్స్ కదా. ఆ ప్రాయశ్చిత్తమే ఆ పాపమునకు పరిహారము. అటు ప్రాయశ్చిత్తము అంటే అటు విడుదల ఆయన రక్తము వలన మాత్రమే కలిగింది. ఇప్పుడు చెప్పండి, ప్రభువు రక్తం చేసింది ఏంటి? మొట్టమొదటిది మనలను క్షమించి
పవిత్రులనుగా చేసింది. రెండవది మనకు కావలసిన విడుదల లేక విమోచన కలుగ చేసింది కదా. పాపము నుండి విడుదల కలుగ చేసి మనము దేనికి అర్హులమో, దేనికి వారసులుగా ఉండాలో అక్కడ మనను నిలువబెట్టింది. చదవండి మూడోది, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 13వ వచనములో, ఆయన రక్తము ద్వారా ఆయనను మీరు ఏమయ్యామండి? సమీపస్థలమయ్యాం. మొదటిది ఆయన రక్తము వలన మనము క్షమాపణ పొంది పవిత్రులమైతే, రెండవది ఆయన రక్తము వలన మనము విడుదల పొందితే లేక విమోచనము పొందితే, మూడవది ఆయన రక్తము ద్వారా మనము సమీపస్థులమయ్యాము. అంటే దేవుడు తన నామము కొరకు అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతతి నుండి ఒక జనాంగమును తీసుకొని ఆయన మంచితనమును జనాలకు ప్రకటించాలని వారిని ఎన్నుకున్నాడు. ఆనాటి మొదలు కొన్ని వేల సంవత్సరాలుగా మానవ జాతి ఆ పరిశుద్ధ దేవుడిని చేరుకోవాలంటే వారికి ఉన్న ఏకైక మార్గము ఆ ఇజ్రాయేలు యొక్క ప్రధాన యాజకుడే కదా. వారి దేవుడు నిర్మించిన లేదా వారికి కట్టడగా ఉంచిన ఆ బలి అర్పణ వ్యవస్థ, దట్ సాక్రిఫిషియల్ సిస్టమ్. ఎవరు పడితే వారు దేవుడిని చేరుకోలేరు. ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని ప్రజలందరి పక్షమున ఆ పరిశుద్ధ దేవుడిని సమీపించి ఆ బలి అర్పణ ఇచ్చేవాడు కదా. అలా మీరు చూడండి. కానీ అలా శతాబ్దాలుగా, ఎన్ని సంవత్సరాలు? సుమారు ఎన్ని సంవత్సరాలు? మన ప్రభువు వచ్చి 2025 సంవత్సరాలు. మరి ప్రభువుకు ముందు కొందరు బైబిల్ పండితులు లెక్కించిన కాలగమనం బట్టి అబ్రహాము కాలము ప్రభువు రాకడ కంటే ముందు దరిదాపు 3000 సంవత్సరాలు. అంటే ఈ 3000 ప్లస్ ఈ 2000 దాదాపు 5000 సంవత్సరాలు. పోనీ ప్రభు వరకు లెక్క కట్టండి. ఆ 3000 సంవత్సరాల మటుకు దాదాపు అన్ని సంవత్సరాల కాలమంతా కూడా దేవుడికి అర్పించబడిన ప్రతి బలి కూడా, దేవునికి అర్పించబడిన ప్రతి బలి కూడా అండి, తండ్రి అయిన దేవుని యొక్క అది నిత్యమైనటువంటి ఆ ఆఖరుదైనటువంటి ఆయన ఏకైక కుమారుని యొక్క పరిపూర్ణమైన బలిని సూచిస్తూ వచ్చింది. మీరు గమనించండి, అబ్రహాము ఆయన కుమారుడైన వాగ్దాన పుత్రుడైన ఇసాకును బలి ఇచ్చే సందర్భములో కూడా మనకు అదే కనబడుతుంది. పిమ్మట దేవుడు ఆయన ప్రజలను ఐగుప్తు నుండి విమోచించి వారి కొరకు ఆయన ఒక స్థలమును ఏర్పరచుకొని ప్రత్యక్ష గుడారమును నిర్మించమని, ఆ గుడారములు అర్పించిన ప్రతి బలి అర్పణలోనూ మన ప్రభువు యొక్క బలి అర్పణమే మనకు కనబడుతూ ఉంది. ప్రతి సందర్భములో అండి. అలా ఆయన త్యాగపూరితమైనటువంటి ఆ మరణములో, ఆయన మహిమాన్వితమైనటువంటి ఆ పునరుద్ధానములో, ఆ పునరుద్ధానము ద్వారా ఆ పరలోకపు సింహాసనము ఎదుట ఉన్న స్థలములోనికి ప్రభువు ఆ తలుపులను ఆయన విశాలంగా తెరిచాడు. ఆ పరిపూర్ణమైన బలి అర్పణమును బట్టి. అంటే ఆయన నామమును విశ్వసించే వారందరూ నశించరు కానీ నిత్య జీవమును పొందినట్లుగా, కేవలము వారు కృప ద్వారా మాత్రమే, అవసరమైన సమయంలో మాత్రమే దయను పొందుకున్నట్లుగా ప్రభువు యొక్క రక్తమ కార్యమును చేసింది. కానీ చూడండి, పాపాత్ముడైనటువంటి మానవుడు సిలువకు ముందు పరిశుద్ధ దేవుని దగ్గరకు రావటానికి లేదు. అతడు పరిమితం చేయబడ్డాడు కదా. రాగలిగాడు అండి మానవుడు? రాగలిగాడా? సిలువకు ముందు మానవుడు దేవుని అతి సమీపముగా చేరుకోగలిగాడు. కానీ సిలువ తర్వాత చూడండి, పరలోకపు తండ్రిని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా బాహాటముగానే చేరుకుంటున్నాడు అతని తండ్రి అయిన దేవుని యొద్దకు. ఎంత వ్యత్యాసం ఉందో కదా. చాలా స్పష్టమైన వ్యత్యాసం మనం చూస్తున్నాం. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే. మన అపరాధములలో, పాపములలో చనిపోయిన కాలానికి కదా, లోకములో దేవుడు లేకుండా ఉన్న కాలమునకు, ఏమండి, మన పూర్తిగా లేదా మనం ఉచితముగా రక్షణ కొరకు తండ్రి అయిన
దేవుని యొక్క అద్వితీయ కుమారుడిని నమ్మిన కాలమునకు ఆ దినమునకు ఎంత వ్యత్యాసం అండి. టోటల్ కంపారిజన్ చూడండి మీరు కదా. దేవుని కుటుంబములో మనము తిరిగి జన్మించక ముందు క్రీస్తు లేకుండా ఉన్న రోజున, ఆ పరలోకపు పౌరసత్వము మనము లేకుండా ఉన్న రోజున, ఆ ఒడంబడికకు మనము సంబంధము లేకుండా ఉన్న రోజున, దేవుని వాగ్దానాలు లేకుండా ఉన్న రోజున, కృపాసింహాసనమును మనము సమీపముగా చేరే అవకాశము లేకుండా ఉన్న రోజున, అదే లోకములో నిరీక్షణ లేకుండా మనము కలిగి ఉన్న రోజున ఎట్లా ఉన్నామండి? దేవుడి కుటుంబంలో జన్మించక ముందు మన స్థితి, నాకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా, అవునా కాదా? కదా, పరలోకపు పౌరసత్వము లేదు, ఆ ఒడంబడికతో కూడినటువంటి మంచి సంబంధము, సత్సంబంధము లేదు, దేవుని వాగ్దానాలు లేవు, కృపాసింహాసనమును సమీపముగా చేరే అవకాశము లేదు, ఈ లోకములో మనకు నిరీక్షణ లేదు. కానీ ఆయన త్యాగపూరితమైనటువంటి ఆ మరణ పునరుద్ధానముల పైన విశ్వాసము ద్వారా మాత్రం మనం ఆయనకు ప్రియమైన వారి జాబితాలో చేర్చబడిపోయాం కదా. ఇంకా చూస్తే కొన్ని విషయాలు, కొన్ని వ్యత్యాసాలు చెబుతాను, వినండి జాగ్రత్తగా మీరు. ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా మన సృష్టికర్తను సమీపించడంలో ఉన్నటువంటి పరిమితులన్నీ, ఆ షరతులన్నీ కూడా తొలగించబడ్డాయి. దేవుని దగ్గరకు రావటానికి మనకున్న అడ్డంకులన్నీ కూడా తీసివేయబడ్డాయి కదా. ఒకప్పుడు చనిపోయిన మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? బ్రతికున్న వారముగా బ్రతికించబడ్డాము. ఒకప్పుడు తప్పిపోయి ఉన్న మనము ఇప్పుడు తిరిగి కనుగొనబడ్డాము కదా. నశించిపోయి శిక్షించబడిన మనము ఇప్పుడు రక్షించబడి స్వతంత్రులుగా ఉన్నాము. ఒకప్పుడు అనారోగ్యముతో ఉన్న మనము ఇవాళ స్వస్థపరచబడ్డాము కదా. పాపులైన మనము ఇప్పుడు పరిశుద్ధులమయ్యాము. ఒకప్పుడు పాప మనకు దాసులుగా ఉన్నాం, ఇప్పుడు పరిశుద్ధులుగా స్వతంత్రులుగా మనం ఉన్నాం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు వెలుగు క్రిందకు మనం వచ్చాం. నిరీక్షణ కోల్పోయిన మనము దేవుని యొక్క అనేక విలువైన వాగ్దానాలతో నిండిపోయాం. ఇవన్నీ కూడా క్రీస్తులో మనకు అవును లేదా ఆమేన్ అన్నట్లుగా కనబడుతూ ఉన్నాయండి. అవునా కాదా? కదా. చూడండి, క్రీస్తు యేసునందు మునుపు దూరస్థులమైన మనము ఆయన రక్తము ద్వారా ఇటు విషయాలన్నిటిలోనూ మనము దేవుడిని సమీపముగా చేరుకోగలిగాం కదా. మన జీవితాలను ప్రభువుకు చెందినట్లుగా మనం జీవించాలండి. ఒక రీతిగా చూస్తే చూడండి, మన ప్రభువు యూదుడైనప్పటికీ యూదులకు మాత్రమే కాదు, ఆయన అన్యజనులకు కూడా రక్షకుడిగానే ఉండటానికి వచ్చాడు కదా. పాత నిబంధన ఇజ్రాయేలీయులకు మాత్రమే, కానీ నవ నిబంధన సర్వ మానవాళికి కూడా ఇవ్వబడింది. అందుకే భక్త పౌలు చూడండి, ఆ ఎఫెసు సంఘానికి రాస్తూ, అక్కడ ఎఫెసు సంఘములో ఆయన ఈ వాక్యాన్ని ఎవరికి రాస్తూ ఉన్నాడు? యూదేతరులైనటువంటి క్రైస్తవులకు మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఆయన రాస్తున్నాడు. మునుపు దూరస్తులుగా ఉన్న మీరు ఇప్పుడైతే సమీపస్తులుగా చేరారు. అంటే క్రీస్తు రక్తమును బట్టి అందరము కూడా ఒకటయ్యాము, అందరము కూడా దేవుని కుటుంబములోనికి వచ్చాము. ఒకే ఆత్మీయ కుటుంబముగా మనము కనబడుతూ ఉన్నాము. అంటే దూరస్థులము సమీపస్థులమయ్యాం. ఎలాగా? ఎవరికి? మనము ఆయనకు, దేవుడు మనకు కదా. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి, ఒక మంచి మాట కనబడుతుంది. ప్రభువుకు ఎంత సమీపముగా చేరామంటే ఎటువంటి తారతమ్యము లేకుండా అక్కడ మనకు కొందరు కనబడుతూ ఉంటారు. ప్రకటన 5:9లో యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు
ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కదండి, ఆరాధనకు ఒక గొప్ప ఏర్పాటు చేయబడిందండి. ఎటువంటి కులభేదాలు లేవు, ఎటువంటి భాషా భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, జాతి భేదము లేదు. ప్రభువు రక్తము మనలను చేసింది ఏంటంటే, మనకు దూరస్తులుగా ఉన్నాం, మనం దూరస్తులుగా ఉన్నాం, మనమందరము కలిసి దేవునికి దూరస్తులుగా ఉన్నాం. కానీ ప్రభువు రక్తము వలన మనము సమీపముగా అయ్యాం, సమీపస్థులమయ్యాం. మరలా మనమందరము కలిసి ఎవరికి? దేవునికి సమీపస్థులమయ్యాం కదా. పరిశుద్ధ దేవుని దగ్గరకు అత్యంత దగ్గరగా చేరుకోగలిగే స్థితిలోనికి మనం సిద్ధపడి ఉన్నామండి. ప్రభువు రక్తమే చేసిన కార్యము. చూడండి, ఇప్పుడు యేసు రక్తం చేసిన పనులేంటి? మొదటిది, మనకు కావాల్సిన క్షమాపణ ఇచ్చి మనలను పవిత్రులనుగా చేసింది, మనలను విడుదల చేసింది కదా. మన పాపపు బానిస సంఖ్యల నుండి విడుదల చేసి దేవుని పిల్లలుగా పిలువబడే ఆ కుమారత్వమును, స్వాస్యమును మనకు ఆ విడుదల ద్వారా మనము కలిగి ఉన్నాం. మూడవది, మనకు దూరస్తులుగా ఉన్న మనము దేవునికి అత్యంత సమీపస్థులమయ్యాము. మనము ఎటువంటి భేదము లేకుండా సమీపస్థులమయ్యాము. కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, నేటికి కొన్ని సంఘాలలో ఆ భేదమును చూపుతూనే ఉన్నారండి. కుల భేదములు చూపుతున్నారు, స్థాయి భేదములు చూపుతున్నారు, అంతస్తు భేదములు చూపుతూ ఉన్నారు. లేవండి ఆ భేదాలు. మనమందరము ఒకటిగా చేర్చబడ్డాం, ఒక దగ్గరికి చేర్చబడ్డాం, సమీపముగా చేర్చబడ్డాం. వి వర్ డ్రాన్ వెరీ నియరర్. చదవండి, ప్రభువు రక్తం చేసిన మరొక కార్యము కొలసీలకు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయము 20వ వచనములో. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనములో ఉన్న మాట, శిలువ రక్తము చేత సంధి చేసి పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఎలాగా? ఆ ప్రారంభములోనే ఉంది, ఆ సమాధాన పరచుకోవాలి. అయితే ఎలాగా? శిలువ రక్తము చేత, ఆయన శిలువ రక్తము చేత, ప్రభువు యొక్క శిలువ రక్తము చేత సమాధానము దొరికిందండి. పీస్. గ్రీకు పరిభాషలో ఐరీన్, హీబ్రూ పరిభాషలో చెప్పండి, మీ అందరికి తెలుసు ఆ పదం, షలోమ్ కదా. ఒక హోల్నెస్, హార్మోనీ, వెల్ బీయింగ్, సమాధానం అంటే. పోనీ మనకు అర్థమయ్యే రీతిలో సమాధానం అంటే చెప్పండి, మీకేం తెలుసు? పోనీ సమాధానం అంటే ఏమో పాస్టర్ గారు, ఎప్పుడు ఆ మాట వినడమే కానీ మాకు పెద్ద పరిచయం లేదన్నట్టుగా చూస్తున్నారు. సమాధానం అంటాం కదా, వాడతారా లేదా మాట? పోనీ వింటున్నారా లేదా? ఆ మాటకు అర్థం ఏంటి కదా? స్నేహము, ఇద్దరు వ్యక్తుల మధ్య సమన్వయము, అనుసరణ, ఒడంబడిక, ఇటువంటి పదాలు ఉన్నాయండి సమాధానం అంటే కదా. ఈనాడు చూసినట్లయితే చాలా దేశాలు ప్రపంచ శాంతి కొరకు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాయి కదా, అవునా కదా? ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ సమాధానం కొరకు లేదా శాంతి కొరకు వారు మాట్లాడుతూ ఉంటారు. శిఖరాగ్ర సమావేశాలు పెట్టుకుంటూ ఉంటారు సంవత్సరానికి ఒక మారు, ఏదో ఒక దేశాన్ని వారు ఒక వేదికగా చేసుకుని. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రపంచంలో శాంతి స్థాపించటానికి అత్యుత్తమంగా కృషి చేసిన వారిని ఎంపిక చేసి నోబెల్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. తెలుసా నోబెల్ ప్రైజ్? మీకు విన్నారు కదా?
ప్రపంచంలో అంతకన్నా పెద్ద బహుమానం ఏది లేదు, నోబెల్ ప్రైజ్. మన దేశ పౌరసత్వము పొందుకున్నటువంటి విదేశీయురాలు మదర్ తెరెసా కూడా ఆ నోబెల్ శాంతి బహుమానమును పొందుకుందండి. ఇంతకీ వారందరి ఉద్దేశం ఏంటి? అటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ, ఎన్నో ఒప్పందాలు చేసుకుంటూ, అటువంటి శాంతి బహుమతులు లేదా బహుమానాలు వారు ఇచ్చి ప్రోత్సహించుకుంటూ, వారందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచము శాంతిలో ఉండాలి, ఈ ప్రపంచమంతా కూడా సమాధాన స్థితిలో ఉండాలి. కానీ పొందుకుంటున్నదా ప్రపంచం? ఒకవేళ సమాధానంలో ఉన్నది అని మీరు అన్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటండి? యూట్యూబ్లో ఎక్కువగా ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తలు ఏంటి? ఇరాన్, ఇంకా ఇజ్రాయెల్, ఇంకా దుబాయ్, ఇంకా మరొక పక్క రష్యా, ఇంకా ఒక పక్క ఉక్రెయిన్. ఏం చేస్తున్నాయండి దేశాలన్నీ కదా? ఒకరి మీదకొకరు యుద్ధాలు జరుపుకుంటున్నారు. మరి ఇంకా ఈ లోకములో శాంతినే మనము స్థాపించాలి, ఈ లోకమంతా సమాధానముగా ఉండాలి అని వారు జరుపుతున్నటువంటి ఆ శిఖరాగ్ర సమావేశాలు, వాటి యొక్క ఉద్దేశం ఏంటండి? నెరవేరినట్ల నాడు మనం చూస్తే ఇటువంటి ఎన్నో యుద్ధాలు లేదా యుద్ధాలకు సంబంధించినటువంటి ఆ వార్తలు వింటూనే ఉన్నాం. ఎందుకంటే శాంతి లేదు. ఒక విషయం తెలుసా మీకు? పాపము ఉన్నంత వరకు ఆ శాంతి ఎవరికి దొరకదండి. అంటే పాపం ఉన్నంత వరకు సమాధానము దొరకదు. అంటే శాంతి లేదా సమాధానం అంటే శత్రుత్వము లేకపోవటం, ఇంకా ఒక ప్రశాంతమైన వాతావరణమును స్థాపించటం. దానిని బైబిల్లో మనం షాలోమ్ అని అంటున్నాం. అంటే దేవునితో మరియు ఇతరులతో ఆ నీతిమంతమైనటువంటి సంబంధములో స్థాపించబడిన అది ఒక జీవిత సమగ్రత, లైఫ్ ఇంటిగ్రిటీ, సమన్వయపరచబడటం, ఒకరితో ఒకరు ఏకీభవించబడటం, ఒకరి నిర్ణయాలతో మరొకరు అంగీకారము తెలపటం. ఈరోజు లేదు. అది లేకనే సమాధానము లేని స్థితిలో కుటుంబాలు ఉంటున్నాయి, రాజ్యాలు ఉంటున్నాయి, దేశాలు కూడా ఉంటున్నాయి. అటువంటి పాపము కారణంగానే ఏదైనా తోటలో కూడా ఆ శాంతి కోల్పోయాడండి ఆ మొట్టమొదటి మానవుడు. కానీ కడపటి ఆదామైనటువంటి క్రీస్తులో మనకు ఆయన రక్తము ద్వారా మరొకసారి ఆ శాంతి స్థాపించబడింది, సమాధానము దొరికింది కదా. ఆ కొలసీలకు రాసిన పత్రికలు ఆ మాటనే చూస్తున్నాం. ఆయన సిలువ రక్తము చేత, ఆయన ద్వారా చూడండి, ఆఖరు భాగంలో మొట్టమొదటి భాగం ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని దేవుని ఇష్టముగా మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ లోకములో శాంతి స్థాపన జరగాలి అంటే, సమాధానము స్థాపించబడాలి అంటే ఆ శత్రుత్వాన్ని మనము జయించాలి. అందుకు ఏకైక మార్గము పాపమును అంతము చేయటమే. అలా మన పాపమును అంతం చేయడానికే మన ప్రభు వచ్చాడు. అదే కదా చూడండి, ఆ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట తెలుపుతున్నది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను కదా. ఆయన యందు పాపమేమయ్యో లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు కదా. పాపం ఉంటే శాంతి ఉండదు. కానీ నీవు యేసులో ఉంటే నీలో పాపం ఉండదు. గమనిస్తున్నారండి? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? శాంతి స్థాపన జరగాలంటే పాపం ఉండకూడదు. పాపం ఉండకూడదంటే నీవు క్రీస్తులో ఉండాలి.
నీవు క్రీస్తులో ఉంటే నీలో పాపం ఉండదు. నీవు పాపములో ఉంటే నీలో క్రీస్తు ఉండడు, శాంతి స్థాపన కూడా జరగదు. అదే లేఖనం చెబుతున్నది కదా. మన పాపమును అంతం చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే క్రీస్తు శాంతిని తీసుకురావడానికి వచ్చాడండి. అందుకు ప్రభువు జన్మించినప్పుడు చూడండి, ఆయన దేవుడిగా లూకాసు వార్తలో రాయబడిన మాట ఏంటి? మొదటి అధ్యాయం 78వ వచనంలో, లూకా 1:78 చదవండి ఒక్కసారి ఆ మాట. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు, కాదు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు, అది ఎక్కడుంది? అది అదే 79. కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై. అంతేనా అండి జరిగింది? ప్రభువు పుట్టడానికి ముందేనా ఆ మాట పలికింది? మరి ప్రభువు పుట్టిన తర్వాత చూడ పక్కన అధ్యాయంలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే వారు శాంతిని పొందెదరుగాక. అయినప్పటికీ ఆ శాంతి ఎటువంటి వెల చెల్లించకుండా మనకు ఉచితముగా రాలేదు. అది మన ప్రభువు రక్తము వలనే. గమనిస్తున్నారండి? క్రీస్తు రక్తము ఎందుకు శాంతిని కలిగిస్తుంది అంటే, ఎందుకంటే అది లేకుండా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేకుంటే ఆ శత్రుత్వం, ఆ వైరం అలాగే మిగిలింటుంది. ఏమండి, క్షమాపణ లేకుండా లేదా క్షమించగలగకుండా మన శత్రువులతో మనం ఉండగలమా? ఉంటారా? మీరు ఉండగలరా? కదా. పాప క్షమాపణ లేకపోతే ఆ శత్రుత్వం మిగిలే ఉంటుందండి. నాడు లోకానికి సంఘానికి మధ్యన జరుగుతున్న సంఘర్షణ కూడా అదే. లోకానికి సంఘానికి మధ్యన ఉన్న ఆ వ్యత్యాసం కూడా ఏంటంటే, ఒకరు శాంతిని కోరుకుంటారు, మరొకరు ఆ శాంతిని కోరుకోరు. ఎవరు శాంతిని కోరుకునేది? సంఘం. కానీ లోకం కోరుకోదు. కోరుకుంటున్నాం అని అంటారు, కానీ లోకం ఎప్పుడూ శాంతిని కోరదు కదా. కానీ మనమందరం ఆ శాంతిని కోరుకుంటున్నాం. తేడా ఏంటంటే, సంఘము ఆయన రక్తము ద్వారా కొనబడింది కనుక, ఆయన రక్తము ద్వారా కడగబడింది కనుక, ఆయన రక్తము ద్వారా స్థాపించబడింది కనుక కదా. తన రక్తము ద్వారా ఆ శాంతిని తెచ్చినటువంటి వ్యక్తిని సంఘం కోరుకుంటున్నదండి. ప్రభు యేసును కోరుకుంటున్నది, కానీ లోకం కోరుకోదు యేసును. అందుకే ప్రభు పదే పదే పలికిన మాట ఏంటి? ఏంటంటే ప్రభు పలికిన మాట, ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, నేను నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఎందుకని? లోకము ఎప్పుడు కూడా ప్రభువుకు వ్యతిరేకమే. అందుకే చూడండి, దేవుని వాక్కులు మనం ఎప్పుడు ఎవరికి చెబుతున్నా అవి మనకు ఏమవుతుంటాయి? చాలా సందర్భాలలో అవి మనకు బ్యాక్ ఫైర్ అవుతుంటాయి కదా. దేవుడి మాటలే మనం చెప్పేది, దైవోక్తులే, అయినప్పటికీ చాలా మంది మనకు వ్యతిరేకులుగా తయారవుతున్నారు. అలాంటి అందుకే చూడండి, సువార్తకు వెళితే చాలా మంది అంగీకరించరు కదా. తన రక్తము ద్వారా శాంతిని తెచ్చిన వ్యక్తిని సంఘము కోరుకుంటుంది, కానీ ఈ లోకము కోరుకోదు. తేడా ఏంటంటే, అది యేసు రక్తము. ఇది మనలను పాపము నుండి శుద్ధి చేసి దేవునితో మన శాంతిని, మన స్నేహమును అది స్థిరపరుస్తున్నది. అంటే మనం దేవునితో సమాధాన పడ్డాం. దేవునికి మనకు మధ్యన ఇప్పుడు సమాధానం ఉంది. అదంతా కూడా క్రీస్తు రక్తము ద్వారానే సాధ్యపడింది. పైగా అంటున్నాడు, అందుకే చూడండి గ్రంథకర్త ఏమంటున్నాడు, సమస్తమును తనతో సమాధాన పరచటకు
తండ్రి అభీష్టము దేవునికి ఇష్టమని చెబుతున్నాడండి. అది సమాధానము లేకుండా దేవుడిని ఆరాధించలేం. అసలు మన ప్రభువుకు పెట్టిన పేరేంటండి? సమాధాన కర్త. యెషయా 9:6 కదా, సమాధానకర్తయగు అధిపతి ఆయనకు పేరు పెట్టబడుతుంది. ఆ మాట నెరవేరింది. ఇంకొక రీతిగా చూస్తే దేవుని ఆత్మఫలములో, దేవుడు అనుగ్రహించు ఆత్మఫలములో సమాధానం ఒకటి. ప్రేమ, సంతోషము, సమాధానము కదండి. చూడండి, దేవుని సమాధానం మన జ్ఞానమునకు మించినదండి. అది మన హృదయాలలో ఉన్న కలవరమును, మన ఆందోళనలను జయించి మనలను దేవుడిని ఆరాధింపచేస్తుంది. అది ప్రభువు రక్తము ద్వారా సాధ్యపడింది. ఇప్పుడు యేసు రక్తము చేసిన పని మనకు సమాధానమును కలుగ చేసింది, మనకు సమాధానమును దొరికేలాగా చేసింది. చదవండి, ఎన్నైనాయి? 4 కదా. మొదటిది మనకు కలిగిన క్షమాపణ, పరిశుద్ధత. రెండవది యేసు రక్తము వలన మనకు కలిగిన విమోచన. మూడవది యేసు రక్తము వలన మనము సమీపస్థులమయ్యాము. 4వది యేసు రక్తము వలన మనకు సమాధానం దొరికింది. 5వది యేసు రక్తము వలన మనకు కలిగిన ప్రతిఫలము. చూడండి, 5వది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదవండి త్వరగా. ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటానికి మనకు ధైర్యము కలిగింది. ఉందా మాట? అంటే ఎగ్జాక్ట్గా అలానే కాదు, కానీ ఆ భావం వచ్చేలాగా ఉందా మాట? ఎగ్జాక్ట్లీ కదా. ఏం జరిగింది? ధైర్యం వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి? కదా, మనము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి ధైర్యం వచ్చింది. దేవుని దాని ముందు వచనాలు చూస్తే చూడండి, దేవుని సన్నిధికి ధైర్యముగా వెళ్ళటానికి ఆయనే ఒక నూతనమైనది సజీవమైనది అయిన మార్గమును తెరిచాడు అన్నదా. అది జీవము కలిగినదండి. అసలు మన ప్రభువు తనను తాను లోకానికి ఏమని కనపరుచుకున్నాడు? యోహాను 14:6 నేనే మార్గము, జీవము, సత్యము కదా. యేసు శరీరము చూడండి, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన వేలాడుతున్న ఒక తెర వలె కనబడుతూ ఉంది. ఈ పత్రికలోనే ఉంటుందన్నమాట. అంటే చూడండి, ఆ తెర వెలుపల ఉన్న మానవునికి, తెర లోపల ఉన్న దేవునికి మధ్యన మన ప్రభువు నిలబడ్డాడని మనం చెప్పచ్చు. ఎలాగా? తెర వెలుపల, తెరకు బయట ఉన్న మానవుడు, తెర లోపల ఉన్న దేవుడు మధ్యన మన ప్రభువు ఆ తెరలాగా నిలవబడి ఉన్నాడు. అందుకే ఈ తెర ఏంటి పాస్టర్ గారు? ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఎక్కడ విన్నాం కదా? ఆ తెర గురించి అక్కడ ఆ సందర్భముతో పాటు మొట్టమొదటగా దాని ప్రస్తావన నిర్గమకాండములో మనం చూస్తామండి. చదవండి ఒక్కసారి. నిర్గమకాండము 26వ అధ్యాయంలో 31వ వచనం నుండి చూస్తే, లేఖనములో తెర గురించి 2 వృత్తాంతాలలో ఆ మొదటి వృత్తాంతము, మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డతెరను పేనిన సన్నని నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అండర్లైన్ చేసుకోండి అన్నమాట, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును.
అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమును ఉంచాలి. అటతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచాలి. మరొకసారి అదే తెర గురించిన ప్రస్తావన ఇందాక మీరు అన్నట్లుగా ప్రభువు గొప్ప కేక వేసి ఆయన ప్రాణమును విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చిరిగింది. అది రెండుగా చిరిగినట్లుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి, చరిత్ర చెబుతుందన్నమాట. ఆ అవగాహన చిన్నదే, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది అక్కడ. ఒక విధంగా చూడండి, నూతనమైనదియు సజీవమైనదియు, అది నూతనమైనది మరియు సజీవమైనది అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడం గురించి అది మాట్లాడుతున్నదని చెప్పవచ్చు కదా. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలరు. అక్కడ ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలడు కదా. ప్రాయశ్చిత్తార్థ దినమున అది కూడా సంవత్సరానికి ఒక్కమారే, అది కూడా రక్తమును పట్టుకుని మాత్రమే ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలడు. అది మన ప్రియ ప్రభువు ఏం చేశాడో దానికి ఒక గుర్తుగా మనకు ముంగుర్తుగా కనబడుతూ ఉంది. కానీ ఆనాడు ఆ ప్రధాన యాజకుడు ఏ రక్తమును తీసుకుని ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడో అది మనకు నిత్యత్వాన్ని ఇవ్వలేదండి. కానీ ఈ ప్రధాన యాజకుడు మన యేసు ప్రభువు ఆయన స్వరక్తమునిచ్చి అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన వెళ్ళినప్పుడు మనకు నిత్యత్వము సంప్రాప్తించింది, ఎటర్నల్ లైఫ్ కదా. చూడండి, ఇప్పుడు యేసు కారణంగా ఆయనను విశ్వసించే వారంతా కూడా ఆయన రక్తములో కడుగబడి కప్పబడి ఏమయ్యారు? వారు ధైర్యముగా పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టారు. ఆ మాట చెబుతుంది లేఖనం. చదవండి ఒకసారి 10:20 చదవండి. హెబ్రీ 10:20. మనకు ధైర్యము కలిగినది కదా. ప్రభువు రక్తము వలన అతి పరిశుద్ధ స్థలములోనికి మనము ప్రవేశించటానికి గొప్ప ధైర్యం కలిగిందండి మనకు. లేకపోతే ఏమవుతుంది? ప్రభువు రక్తమే లేకపోతే ఆ సాక్ష్యపు మందసము ఎదుట మనం నిలబడలేం. ఆ మందసము ఎప్పుడు కూడా నీ పాపమును బట్టి నీకు తీర్పు తీరుస్తుందండి. మానవులమైన మనము, కేవలము మానవులమైన మనము సాక్ష్యపు మందసము ఎదుట నిలబడలేం. కానీ ప్రభు యేసు రక్తము కప్పబడి ఉంది కనుక ఈరోజు నీవు నేను నిలబడగలుగుతున్నావు. చాలా ప్రాముఖ్యమైన మాట. గతంలో కూడా ఈ మాట నేను చెప్పినట్టే కదా. సాక్ష్యపు మందసము దగ్గరకు ప్రధాన యాజకుడు, అది కూడా ప్రాయశ్చిత్త దినమున సంవత్సరానికి ఒక్కమారు మటుకే వెళ్ళగలడు. అది కూడా ఎలా వెళ్ళగలడు? దానికి ఒక పద్ధతి ఉంది, ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఆయన నడుముకు ఒక తాడు కట్టి దానికి ఒక గంట కట్టి, ఎందుకని? ఒకవేళ ఆయనలో ఏదైనా పాపం ఉండి అటువంటి స్థితిలో ఆయన ఆ సాక్ష్యపు మందసము దగ్గరకు వెళితే, ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళితే దేవుని ఉగ్రత ఆయనను మృంగి వేస్తుంది. అటువంటప్పుడు ఆయన సజీవముగా ఉన్నాడో లేడో తెలుసుకోవటానికి ఆ గంటను ఊపి, ఆ తాడును ఊపి, దానిని బట్టి ఆ గంట ఊగితే, ఆ గంట ఊగుతుంటే ఆయన సజీవముగా ఉన్నట్లు, ఆ గంట మోగటం లేదంటే ఆయన మృతుడైనట్లు. అంత కఠినంగా ఉంటుందండి దేవుని శాసనం, దేవుని ఉగ్రత, దేవుని తీర్పు. కానీ మన ప్రభువు ఎప్పుడైతే, మన యేసు ప్రభువు ఎప్పుడైతే ఆయన రక్తమును మన మీద కప్పి కడిగాడో, మనను కడిగి ఆయన రక్తమును మన మీద క్రప్పాడు, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రభువుకు అతి సమీపముగా, దేవునికి అతి సమీపము, ఇందాక మనం ధ్యానం చేశాంగా, దేవునికి అతి సమీపముగా మనం చేరుకోగలిగాం. అది కేవలము యేసు రక్తము ద్వారా మాత్రమే సాధ్యపడింది. చూస్తున్నారండి?
అందుకే అక్కడ ఆ వచనంలో చూడండి ఏముంది, దాని ముందు వచనంలో మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున కదా. ఇక్కడ వచనం మార్గము, ఇంకోటి ఏం చెప్తున్నది, అది జీవము కలిగినది. ఎందుకంటే ఆయన చిందించిన రక్తము పాత నిబంధనను నెరవేర్చడమే కాకుండా అది ఒక కొత్త నిబంధనను స్థాపించింది. అందుకు ప్రభు కూడా పలికిన మాట ఏంటండి, ఇందాక మనం తీసుకున్న మొట్టమొదటి మాట, మూలాంశం ఏంటి, మూలవాక్యం ఏంటి, ఆయన భోజనమైన తర్వాత మరి ఒక గిన్నెను ఎత్తిపట్టుకుని ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన కదా, ఆయన కొరకు ప్రతిష్ఠించబడిందండి. అదే ఆ 18వ వచనంలో ఉంటే చూడండి, ఆ వచనంలో అక్కడ ప్రతిష్ఠించబడినది అనే పదాన్ని అర్పితమైనది అనేదిగా అనువదించారు కొన్ని ట్రాన్స్లేషన్స్లో. ప్రతిష్ఠించబడినదైనా అర్పితమైనదైనా అది ప్రభువు రక్తమునకే చెల్లింది. లేఖనములో దానికి రెండు ఉపయోగాలు ఉన్నాయండి. అది వాస్తవికత యొక్క ఆ కొత్త కోణములోనికి, ఆ కొత్త విధానములోనికి, కొత్త పరిమాణానికి అది మనకు దారి తీసింది, ముందుకు సాగటానికి కదా. దానిని సాధ్యం చేసింది యేసు రక్తము. అది యేసుక్రీస్తుది. ఆ యేసుక్రీస్తు అనగా ఆయన శరీరము అక్కడ తెరగా ఉన్నది. ఆ రెండిటి మధ్యన, పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యన ఆయన శరీరము ఒక తెరగా, సూచనగా మనకు కనబడుతూ ఉన్నది. ఆ రీతిగా దానిని అర్థం చేసుకుంటే గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించవచ్చండి. దేవుని సన్నిధికి దారి తీసే మార్గం ఇప్పుడు పూర్తిగా తెరవబడింది. తెరవబడటమే కాదు, అక్కడకు నీవు నేను ఎవరికి వారము వ్యక్తిగతముగా చేరుకునే అవకాశము మనకు కల్పించింది. ధైర్యముగా వెళ్ళగలిగి ఆరాధించగలిగే అవకాశం. రండి 6వ ప్రతిఫలాన్ని చూద్దాం. ప్రభువు రక్తము వలన, ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ముందు అధ్యాయం 14వ వచనం. ఆయన రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది కదా. నవ నిబంధన ప్రకారము యేసు మరణించకుండా, అంటే ఆయన రక్తము లేకుండా మనం పరిశుద్ధులం కాలేము. క్రీస్తు తనను తాను ఆ శాశ్వతమైనటువంటి ఆత్మ ద్వారా తనను తాను అర్పించుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లోక పాపానికి ఆయన పూర్తిగా విమోచన క్రయధనముగా తన జీవితాన్ని ఆయన ఇష్టపూర్వకముగా అర్పించాడు. పూర్వకాలములైతే క్రీస్తుకు సాదృశ్యముగా మనకు అక్కడ కొన్ని పశువులు, అయితే అవి కూడా ఎటువంటి శారీరక లోపము లేనివై ఉండాలి. కానీ దేవుడి మహిమ కొరకు, మన కొరకు, మన ప్రభువు శాశ్వతమైన పద్ధతుల్లో నిత్యమైన రక్షణ కొరకు ఆత్మలో ఆయన ఎటువంటి నైతికమైనటువంటి ఏ పాపపు డాగు లేక, ఏ మచ్చ లేకుండా జీవించి ఆయన మరణించాడండి. ఆ జంతువుల రక్తము చేయలేని దానిని ప్రభువు రక్తము చేసింది. 9వ అధ్యాయంలో ఎక్కువగా ఆ ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆ పశువుల రక్తము చేయలేనిది ప్రభువు రక్తము చేయగలిగింది. మన ప్రభువు రక్తము మన మనస్సాక్షిని, మన నిర్జీవ క్రియలను, అంటే మన పాపాలను అది కడుగగలిగింది. ఎందుకంటే మనం ఆయనను ఆరాధించాలని ప్రభువు మనలను కడుగుతున్నాడు, అడుగుతున్నాడు. ఆయన శరీరము అర్పించబడట చేత మనము పరిశుద్ధపరచబడ్డాం. చూడండి, ఆ రక్తము చేత మన పాపములు కొంతకాలమే కావండి, కేవలము కొంతకాలమే కావు, అవి ఎప్పటికీ కూడా కప్పబడి ఉన్నాయి. ఆయన రక్తము ద్వారా బాహ్యంగా మాత్రమే శుద్ధి చేయబడమండి, మన అంతరంగములో మనం శుద్ధి చేయబడ్డాం. మనము శాశ్వత పద్ధతిలో శుద్ధీకరించబడ్డాం. మన హృదయాలు నూతనపరచబడ్డాయి. కొన్ని వాక్యాలు చూపిస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి ఒక మాట, 18వ వచనం.
ఆ, అయితే మన దేహాలు శుద్ధీకరించబడ్డాయి, నూతనపరచబడ్డాయి, మన హృదయాలు నూతనపరచబడ్డాయి, మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది, క్రీస్తు నీతిలో శాశ్వతముగా మనం కప్పబడి ఉన్నాం. ఇదంతా ఎందుకు జరిగింది? అది కూడా ఆలోచన చేయాలిగా. దానికి సమాధానమే ఇందాక రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 2:9 చదవండి. అంటే మన విశ్వాసము ద్వారా మన పాపపు బానిసత్వము నుండి మనము విముక్తిని పొందాం. ఇంకా మనలను మనం సమర్థించుకోవటానికి, మన సొంత గందరగోళాలను మనం కప్పిపుచ్చుకోవటానికి, మన స్వంత ఆ దుర్నీతి నుండి మనలను మనం శుద్ధి చేసుకోవటానికి, మరియు మన పాపముతో బాధపడిన దేవుడిని మనము శాంతింపచేయటానికి ప్రయత్నించడంలో మన నిర్జీవమైనటువంటి శరీర క్రియలను మనం చేయవలసిన అవసరము నుండి మనం విముక్తి పొందామండి. అందుకు బదులుగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము నీతియుక్తమైన కార్యాలు చేయడానికి సిద్ధపరచబడ్డాం. ఆ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చదవండి ఎఫెసీ 2:9. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన ఆయన చేసిన పనివారమై ఉన్నాం. అర్థమవుతున్నదా మీకు? పూర్వము పశువుల రక్తము చేత నీ పాపము కొంత మట్టుకే పరిహరించబడేది, నీవు కొంత మట్టుకే క్షమించబడ్డావు, నీ దేహము మాత్రమే శుద్ధి చేయబడింది. కానీ పస్కా పశువుగా దేవుని గొర్రె పిల్లగా వధింపబడిన యేసు రక్తము చేత నీ బాహ్య దేహముతో పాటు నీ అంతరంగిక దేహము కూడా శుద్ధి చేయబడింది. అదే కదా చదివింది హెబ్రీ 9:14. మన మనసాక్షి శుద్ధి చేయబడింది. అయితే ఎందుకొరకు? నీవు మరలా నిర్జీవమైన శరీరపు క్రియలను నెరపకుండా వేటిని చేయాలి? సత్క్రియలను, మంచి క్రియలను, దైవ సంబంధమైన కార్యాలను, సంఘ కార్యక్రమాలను, సువార్త సేవను. అర్థమవుతున్నదండి? గలతీ 6:9 చదవండి. అక్కడ కూడా అదే మాట. గలతీ 6:9 ముగింపుకు వచ్చేసాను. తీయండి ఒకసారి. చాలు. మనము మేలు చేయుట యందు విసుగక ఉండాలి. మనము మేలు చేయటానికే పిలువబడ్డాం, సత్క్రియలు చేయటానికే మనము సృష్టింపబడ్డాము. ఇంకా తీతు 3:8, తీతు పత్రిక 3:8. సత్క్రియలను దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలెను. అదండి మన పిలుపు. అదండి నీ జీవితానికి ఒక అర్థము, ఒక పరమార్థము. ఏదో నీకు నువ్వు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. పోనీ మళ్ళా వెనకకి తిరిగి ఆ వెనకటి బ్రతుకును జీవించటానికి కాదు. ప్రభువు రక్తము నీ బాహ్య దేహముతో పాటు నీ మనస్సాక్షిని కూడా శుద్ధి చేసింది అంటే నీవిక మీదట సత్క్రియలను మాత్రమే నెరపాలి, వాటిని మాత్రమే చేయాలి. నాడు మన క్రియలు ఎలా ఉన్నాయో మనం ప్రశ్నించుకోవడం కూడా చాలా అవసరం. నువ్వు చేసే క్రియలను బట్టి ప్రభువుకి ఏమైనా సంతోషం ఉన్నదా? నీవు చేసే క్రియలను బట్టి సంఘానికి ఏదైనా సహాయం ఉన్నదా? ఏమండి, కనీసం నీ క్రియలను బట్టి నీ కుటుంబం బాగున్నదా? నాడు మన క్రియలు
ప్రభువు ఆయన రక్తము చేత నీ మనస్సాక్షిని శుద్ధీకరించాడు అంటే నీవు అటువంటి ఒక చక్కని జీవన విధానములో ముందుకు వెళ్ళాలని. ఆఖరిది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ మాట చూపిస్తే నేను ముగించేస్తున్నా. ఎన్నవ మేలది ఇప్పటికి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొట్టది యేసు రక్తము మీకు క్షమాపణ కలుగ చేసి మిమ్మలను పవిత్రపరిచింది లేదా పరిశుద్ధపరిచింది. రెండవది ఆయన రక్తము వలన మీరు విమోచింపబడ్డారు. మూడవది ఆయన రక్తము వలన మీరు సమీపస్థులుగా చేరారు. నాలుగవది ఆయన రక్తము వలన మీరు సమాధానం దొరికింది. ఐదవది కదా మీరు పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించగలిగారు. ఆరవది ఆయన రక్తము వలన మన మనస్సాక్షి శుద్ధీకరించబడింది లేదా శుద్ధి చేయబడింది. ఏడవది ప్రకటన 12:11 ఆయన రక్తము ద్వారా సహోదరుల మీద నేరము మోపు సాతానుని మనం జయించగలమండి. యేసు రక్తమే ఈ కార్యాలన్నీ చేస్తున్నది. చదవండి ప్రకటన 12:11 చదవండి. ఆఖరు భాగానికి వచ్చామన్నా కూడా ఉత్సాహం రాలా ఇంకా. కాదు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు. ఇంతకీ ఎవరు వాడు? పైన 10వ వచనంలో ఉంటుంది. గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని అంటే అపవాది మీద జయమును పొందారండి విశ్వాసులు. కదా ప్రతి క్రైస్తవుని జీవితంలో సాతాను చాలా అవిశ్రాంతంగా అలుపు లేకుండా పనిచేస్తుంటాడు. అందుకే వాడి లక్ష్యం ఏంటి? దేవునితో నీవు లేక నేను కలిగి ఉన్న ఆ సంబంధమును నిరోధించాలి. ఆ దేవునితో మనకు ఏర్పడిన సంబంధానికి మనం లేదా వాడు అంతరాయం కలుగ చేయాలి. దేవునితో కలిగిన సంబంధము అసలుకే తెగిపోవాలి. అందుకొరకు వాడు ఏం చేస్తాడు? పేతురు అంటాడు ఆ మాట చాలా చక్కగా. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. కానీ విశ్వాసులపై అపవాది యొక్క నిజమైన శక్తి ఏంటంటే మన పాపాలను మన అతిక్రమలను మన ఎదుట ఉంచడమేనండి. అడేం చేయలేడు. పదే మీకు ఒక భ్రమను కలుగ చేస్తాడు. నువ్వు పాపం చేసావు కదా, నువ్వు ఫలానా సమయంలో ఫలానా వ్యక్తి విషయములో నువ్వు ఆ పాపపు క్రియను చేసావు కదా, లేక వారి మీద నువ్వు నేరం మోపావు కదా, నీకు పదే జ్ఞప్తికి తెస్తాడు. పదే నేరారోపణ చేస్తూ ఉంటాడు. సాతాను చేయగలిగేది అదేనండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. యూదాపత్రిక 1వ అధ్యాయంలో ఉన్న మాట ఒక సందర్భాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే, అక్కడ ప్రధాన దేవదూత మిఖాయేలు మోషే శరీరపు విషయములో సాతానుడితో పోరాడుతూ ఉంటాడు. యూదాపత్రిక చూడండి 9వ అధ్యాయంలో ఆ 9వ వచనంలో ఉందా మీ బైబిల్లో? ఎందుకని? మీరు పని ఏం లేదా? వాడి పని అదే, కానీ మనకు చాలా పనులు ఉన్నాయి కదా. మోషే హత్య చేసి ఆ మెరీబాలో పాపం చేసినప్పుడు కదా అతను హత్య చేశాడు. మోషే హత్య గావించాడు.
అతను చనిపోవడానికి అర్హుడని, మరియు అతని శరీరము కేవలము పాతాళమునకే చెందినదని సాతానుడు వాదిస్తూ ఉంటాడు. ఉందా మాట? కదా. అప్పుడు మిఖాయేలు సాతానుపై ఏమంటాడంటే, ప్రభువు నిన్ను గద్దించునుగాక అని ఆ మాటను పలుకుతూ తీర్పును దేవునికి వదిలేస్తాడు. పోనీ అంతటితో ఆగాడా? జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే మరొక మారు ఇంకొక సంఘర్షణ. ఇది కూడా ఇంకొక దైవజనుడి మీద. మొదట మోషే మీద, రెండవది జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువ మీద. కదా. ప్రధాన యాజకుడైన యెహోషువ ప్రభువు దూత ఎదుట నిలబడినప్పుడు సాతాను అతని కుడివైపున అతనిని ఎదిరిస్తూ వాదిస్తూ కనిపిస్తాడు. ఏమని? మురికి వస్త్రాలు ధరించిన యెహోషువపై ప్రజల పాపాలు, వారి దోషాలు కనబడుతూ ఉన్నాయి. చదవండి జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో. అప్పుడు కూడా ప్రభువు సాతానును గద్దించి ఆ మురికి బట్టలు తీసివేయమని ఆజ్ఞాపిస్తాడు. వాటి స్థానములో పరిశుద్ధతను, క్షమాపణను సూచించే పరిశుభ్రమైన వస్త్రాలు ఆయనకు ఉంచుతాడు. చూస్తున్నారండి, సాతానుడు పని అదేనండి. ఎంతసేపటికి నేరమును ఆరోపిస్తూ ఉంటాడు. మోషే మీద నేరమును ఆరోపించాడు, యెహోషువ మీద నేరమును ఆరోపించాడు, నీ మీద నేరమును ఆరోపిస్తాడు, నా మీద నేరమును ఆరోపిస్తాడు కదా. కానీ యేసుక్రీస్తు బలి, ఆ బలి అర్పణ ఆ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించింది. యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము ప్రజలను విమోచిస్తుంది. పాపపు బానిసత్వము నుండి, సాతాను నియంత్రణ నుండి వారిని విడిపిస్తుంది. కొన్ని మాటలు చూస్తారా? ముగించేస్తా నేను. మీరు అలాగే అంటారు, పాస్టర్ గారు ముగించరు. తీయండి వరుసగా. కీర్తనల గ్రంథము 103:12. మీరు చకచకా తీస్తే నేను టకటగా ముగించేస్తాను. 103వ కీర్తన 12వ వచనం. చాలు. యెషయా 44:22. మనసు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. మీకా 7:19. జాలిపడును, సముద్రపు అగాధ జలములలో దేవుడు నీ పాపాలను పడవేశాడండి. హెబ్రీ 8:12. హెబ్రీలకు రాసిన పత్రిక 8:12. ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. ఏముందండి మాటలన్నిటిలో అర్థం? వినండి, జాగ్రత్తగా ఆలకించండి కదా. మనం తీసుకున్న మాట, ప్రభువు రక్తము సహోదరుల మీద నేరము మోపే సాతానుడిని జయించగలదని మనం చూస్తున్నాం. ఇంతకీ సాతానుడు చేసే పని ఏంటి? ఫిర్యాదులు. నేరమును ఆరోపిస్తాడు, నేరమును జ్ఞప్తికి తెస్తాడు పదే పదే. మోషే మీద ఆరోపణ చేశాడు, యెహోషువ మీద ఆరోపణ చేశాడు, ఆయన భక్తుల మీద ఆరోపణ చేస్తాడు, రేపటి దినాన నీ మీద, నా మీద ఆరోపణ చేస్తాడు. కానీ మన ప్రభువు రక్తమును బట్టి మనకు కలిగిన గొప్ప ఆధిక్యత, దేవుడు ఎప్పుడైతే నీవు ప్రభువు రక్తములో కడగబడ్డావో, ఎప్పుడైతే తిరిగి నీవు ఆయన యొద్దకు మరలించబడ్డావో, దేవుడు నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడని మీరు చదివిన వాక్య భాగాలలో ఉంది కదా. తూర్పుకి పడమట ఎంత దూరమో ఆయన నీ అతిక్రమములను అంత దూరముగా ఉంచాడు. సముద్రపు అగాధ జలములలో ఉంచాడు. ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో. యెషయా గ్రంథములో
మంచు విడిపోవునట్లుగా, ఇంకా మబ్బు తొలగినట్లుగా నీ పాపములను నేను తుడిచివేశాను. కానీ సాతానుడు ఎవడండి? దేవుడే నీ పాపాలను తుడిచివేశానని ఆయన అనేక రీతులుగా అనేక పర్యాయములు పలికినప్పుడు సాతానుడు మట్టుకు నీ పాపములను పదే పదే జ్ఞప్తికి తెస్తూ ప్రభువు సహవాసమునకు దూరంగా, సంఘ సహవాసమునకు దూరంగా, నీకు నీవు ఒంటరిగా ఉంటూ కుమిలిపోయేలాగా వాడు ఎప్పుడు కూడా నిన్ను ఆరోపణ చేస్తూనే ఉంటాడు కదా. ప్రతి క్రైస్తవుడి జీవితంలో, ఆత్మీయ జీవితంలో జరిగే సంఘర్షణ అది. కానీ మన ప్రభువు రక్తమును బట్టి మనకు కలిగిన ఆధిక్యత అట్టి సాతానుడి మీద కూడా మనకు విజయం. వాడు చేసే ఆరోపణలు ఎంత మాత్రమూ నిజము కావు. ఎందుకంటే ప్రభువు రక్తము మనకు ఆ గొప్ప అభయం ఇచ్చింది. నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుంటున్నా, వాడేవాడు చెప్పడానికి. అదే కేవలం పరలోకములో దోతలే కాదండి, భూలోకములో విశ్వాసులమైన మనమంతా కూడా గొర్రెపిల్ల రక్తము ద్వారా సాతానుని జయించగలం. లేఖనాలు మనకు ఆ శిలువపై క్రీస్తు విమోచన కార్యము యొక్క ఆ స్పష్టతను మనకు కనబడుస్తూ ఉన్నాయి. ఆ విమోచన క్రయధనమునైనా చెల్లించాడని పేతురు చెబుతూ ఉన్నాడు. అది కేవలము బంగారముతోనూ వెండితోనూ కావు. ఎందుకని? ఒకనాటికి వాటి వాల్యూనవి కోల్పోతాయి. కానీ వెలకట్టలేని గొర్రెపిల్ల రక్తముతోని పేతురు భక్తుడు ఆయన రాసిన మొదటి పత్రికలు మొదటి అధ్యాయంలో మాటలు అంటూ ఉంటాడు. ప్రకటన 7:14 చూస్తే, మహాశ్రమల కాలములో పరిశుద్ధులు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఒదుకుకున్నట్లుగా ప్రకటన 7:14. ఎక్కడ నుండి సాతానుడు మీ మీద ఆరోపణ చేసేది? అదే ఇప్పుడు మనం సాతాను బంధకాల నుండి విముక్తులమయ్యాం. అంతేకాదు సాతాను కన్నా బలవంతులం, ఆ మాట కూడా ఉంది. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. ఎందుకు కదా? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకములో ఎవరున్నాడు? సాతానుడు. మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు కదా. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకములో ఉన్న సాతానుడు కంటే గొప్పవాడు. ఆయన రక్తములో కడగబడ్డ మనము క్రీస్తు విరోధి యొక్క ఆ అబద్ధ ఆత్మలను, అసత్యమైన ఆత్మలను, అపవిత్ర ఆత్మలను మనం జయించగలమండి. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మరచిపోకూడదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ వాటిని మనం జయిస్తూనే ఉంటాం. అది క్రీస్తు రక్తము వలన మాత్రమే సాధ్యపడిన కార్యం అది. చూడండి, నిజమైన విశ్వాసులు ఎప్పుడు కూడా వారి సామర్థ్యములో, శక్తిలో అలుపులు కారు. దేవుని బలమంతా కూడా వారి పక్షమునే ఉంటుంది, ఎప్పుడు సాతానుని జయించటానికి. చూడండి, ఒక్కసారి చూడండి వరుసగా ప్రభువు రక్తము ఎన్ని రకాలుగా మనకు ప్రయోజనాలను చేకూర్చింది. మొట్టమొదటిది ఇంకా మూడవది, ఆయన రక్తము ద్వారా సమీపస్థులమయ్యాం. ఎఫెసీ 2:13. ఆయన రక్తము ద్వారా సమాధానము దొరికింది. కొలస్సీ 1:20 కదా. ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి మనకు ధైర్యము చిక్కింది. హెబ్రీ 10:20. మన మనస్సాక్షిని ఆయన శుద్ధీకరించాడు. హెబ్రీ 9:14. ఆయన రక్తము ద్వారా సహోదరుల మీద నేరము మోపే సాతానుని మనము జయించగలిగాం. ప్రకటన 12:11. 7 రకాలుగా అండి. 7 సంపూర్ణానికి సాదృశ్యం అది కదా. ప్రభువు రక్తము 7 విషయాల మీద పరిపూర్ణతను సాధించింది. కేవలము ప్రభువు రక్తమునకే ఆ సామర్థ్యం ఉంది. ఆయన రక్తము కాబట్టి ఆ కార్యాలను చేయగలిగింది. యేసు రక్తము, అందుకే ప్రారంభములోనే అన్నా, ఆయనతో పాటు సిలువపై మరి 2 మరణించారు. వారు కూడా మరణ సమయములో రక్తము కార్చారు. కానీ వారి రక్తము చేయలేనిది
యేసు రక్తము మాత్రమే చేయగలిగింది ఈ 7 విషయాలు. 7 విషయాలు అది ఎప్పటికీ మర్చిపోకూడదండి. యేసు రక్తమునకే సాధ్యపడిన 7 విషయాలు. రక్తము ద్వారా క్షమాపణ, పవిత్రత, రక్తము ద్వారా విమోచన, రక్తము ద్వారా సమీపస్థులం, ఆయన రక్తము ద్వారా సమాధానం, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి గొప్ప ధైర్యము. తీర్పు నుండి నీవు తప్పించుకుని వెళుతున్నావు. ఆయన రక్తము ద్వారా నీ మనస్సాక్షి శుద్ధీకరించబడింది. నీవు నీతి క్రియలు, సత్క్రియలు చేయటానికి. ఆయన రక్తము ద్వారా సాతానుని నీవు నిరోధించగలిగావు, జయించగలిగావు. వాడి ఆరోపణలన్నిటినీ నీవు త్రోసివేయగలిగావు. యేసు రక్తముతోనే సాధ్యమైంది. అంటే మన ప్రభువు రక్తమును బట్టి, రక్తము కార్చిన ప్రభువును బట్టి మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారమై నిత్యము ఆయనను ఆరాధింపబద్ధులమై ఉన్నామండి. ప్రభువు రక్తానికి అంత ఔన్నత్యం ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రభువు రక్తమును బట్టి మనకు కలిగిన ఆ మేలులను బట్టి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమును, మీ బంగారు పాదములను బట్టి వందనాలు. మటుకునైనా ఇటు దినము మేము ఏమై ఉన్నామో అది కేవలము మీ ఉచితమైన మీ కృప, మీ కనికరము చొప్పునే. మటుకునైనా ఒక చిన్న మందగా సమకూర్చి మీరు మాకు ఇచ్చిన మంచి ఆత్మీయ వర్తమానము కొలది మీకే వందనాలు. అయ్యా, యేసు రక్తము అంటూ మీ రక్తముని గురించి మీరు మాకు తెలిపిన ఆ 7 విషయాలను మేము పదే పదే మననం చేసుకుంటూ, ఆ విషయాలను మేము నెమరు వేసుకుంటూ నిత్యమునైనా మీకు సమీపస్తులుగా ఉండటానికి, అయ్యా మీ రక్తములో మేము నిత్యము మిమ్మలను తలపోయటానికి కనికరపడండి. మటుకునైనా ప్రతి మాసము బల్లను సమీపిస్తున్నాం, మీ రక్తమును సేవిస్తున్నాం. అది ఎందు నిమిత్తము సేవిస్తున్నాము? ఒకవేళ ఇప్పటి వరకు అది తెలియకనే మేము సేవిస్తున్నామేమో. తెలుసుకున్న విషయాలను బట్టి, ఆ రక్తము యొక్క ఔన్నత్యమును బట్టి నిత్యము గ్రాహ్యము కలిగిన వారమై మీ యొక్క రక్తమును సేవించుటకు, మీ ఎడల భయముతో వణుకుతోనైనా ఆ రక్తపానము చేయుటకు మాకు సహాయమును దయచేయమని, విన్న ఈ మాటలనైనా మీ బిడ్డల హృదయములు నిలిచి ఉండేలాగున నీరు కట్టి ఫలింప చేయమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.